నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ మనం చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన సంగతి మనకి తెలిసిందే. మరి ఇంకా నెక్స్ట్ అప్కమింగ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఓజీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఈ మూవీస్కి అన్నిటికీ సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి వీటికి సంబంధించిన వివరాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు మూవీ, సో అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కలెక్షన్లో కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి మనకి టాక్ వచ్చింది. అలాగే నెక్స్ట్ మూవీస్ మనం చూసుకున్నట్లయితే ఓజీ అండ్ సెప్టెంబర్ 25 అంటున్నారు, అండ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో అది కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో అక్కడక్కడ కొంచెం ప్లేసెస్ ఉన్నాయి అనేసి అంటున్నారు. అండ్ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు సార్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఇది రీమేక్ మూవీ అనేసి అన్నారు కదా సార్. మరి ఆ మూవీకి సంబంధించి ఏమంటారు? ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ అయితే పూర్తి అయిపోయింది అని వార్తలు వచ్చినాయి. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఈ సినిమా నటకంఠ మాస్టర్ ఆధ్వర్యంలో క్లైమాక్స్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి, అంటే ఫాస్ట్గా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ఎంత ఫాస్ట్గా చేశారో అంతే ఫాస్ట్గా ఓజీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్ చేశారు. అంటే 5 days షూటింగ్ ఉందని మొన్న ఏమో చెప్పారు ఆయన. అలాగే అంత ఫాస్ట్గానే ఒక పక్క క్యాబినెట్ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా సినిమాని కంప్లీట్ చేశారు. అది విశేషం. అంటే హరీష్ శంకర్ గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ సినిమాని కంప్లీట్ చేద్దామని. ఇందాక నువ్వు అడిగావు కదా తెరీ సినిమాకి రీమేక్ అని. అవును సార్, ఇదే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే కొన్ని రూమర్స్ అనేవి వచ్చాయి కదా సార్, తెరీ మూవీ అనే సంబంధించింది అది తెలుగులోకి రీమేక్ చేస్తున్నారని చెప్పేసి అని. సో మధ్యలో కొన్ని వివాదాలు రావడం, అంటే కొన్ని ఇష్యూస్ వల్ల లేదు అది రీమేక్ మూవీ కాదు అని చెప్పేసి కథను మారుదాం అనుకున్నారని ఒక టాక్ వచ్చింది అప్పట్లో. తెరీ మూవీ కాకుండా రీమేక్లు చేయడంలో హరీష్ శంకర్ గారు నెంబర్ 1 అని చెప్పాలి. అంటే గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చింది ఆయనే. మరి సల్మాన్ ఖాన్ చేసిన దబంగ మూవీని గబ్బర్ సింగ్ గా చేసి హిట్ ఇచ్చారు. ఇప్పుడు తెరీ సినిమాని కూడా బేబీ జాన్ గా హిందీలో రీమేక్ చేశారు. అది పెద్దగా ఆడల. వీళ్ళు అనుకున్నప్పుడు అసలు తెరీ సినిమాని తెలుగులో కూడా అనువాదం చేశారు, డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. విజయ్ హీరోగా సమంత, ఎమ్మీ జాక్సన్తో ఉన్న సినిమా తెరీ సినిమా. అది ఇక్కడ అనువాదం అయింది, పెద్దగా ఓ మాదిరిగా ఆడింది. అప్పుడు క్రేజ్ లేదు కదా విజయ్కి. అందువల్ల కథాపరంగా ఇది బాగుంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర విజయ్ అందులో. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రే ఉస్తాద్ భగత్ సింగ్ లో. గబ్బర్ సింగ్ లో కూడా పోలీస్ పాత్రే, కానీ ఇందులో కూడా పోలీస్ పాత్రే. అంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ కనిపిస్తాడు. ఇందులో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానే పవర్ స్టార్ కనిపిస్తారు. కాకపోతే ఏమైందంటే ఈ సినిమాలో ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేయాలి కాబట్టి కథాపరంగా మార్పులు చేర్పులు చేసుకుని వెళ్ళేదానికన్నా ఉన్న కథనే ఆ పాత తెరీనే మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం అనే ఉద్దేశంతో కంప్లీట్ చేశారని టాక్ అయితే వినిపిస్తుంది. నిజాలు మాకు తెలియదు, కానీ అయితే ఇద్దరు హీరోయిన్లు ఉండటం వల్ల దీన్ని బలపరుస్తుంది. దాంట్లో సమంత, ఎమ్మీ జాక్సన్ ఉన్నారు కాబట్టి ఇందులో శ్రీలీల, రాశిఖన్నా వీళ్ళిద్దరూ హీరోయిన్గా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోయిన్లు చూస్తున్నారంటేనే, పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటేనే తెరీ సినిమానే మళ్ళీ యాక్టివ్గా వాళ్ళు అంటే కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండడం వల్ల సో ప్రేక్షకుల మైండ్లోకి ఓకే తెరీ మూవీ అనేది మళ్ళీ రీమేక్ చేయబోతున్నారు అన్నట్టు వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది. అంటే మొదట్లో తెరీ రీమేక్గానే స్టార్ట్ అయింది. తర్వాత బేబీ జాన్ పెద్దగా ఆడలేదు కాబట్టి దీనికి ఓన్గా చేసుకుని కొంత కథాపరంగా మార్పులు చేర్పులు చేసి చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు డేట్లు కేటాయించకపోవడంతో సినిమా డిలే అవుతుంది కాబట్టి ఉన్న సినిమానే అదే కథని కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ కథాపరంగా, ఎందుకంటే తెరీ వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది, అది వచ్చి వెళ్ళిపోయిన సంగతి కూడా ఎవరికి తెలియదు. అందువల్లే ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు దీంట్లో కనిపిస్తున్నారండి, పోలీస్ ఆఫీసరు. ఇది కన్ఫర్మ్ చేస్తుంది కథాపరంగా. ఓవరాల్గా అయితే తెరీకి సంబంధించిన కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ సినిమా అయితే క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ కంప్లీట్ అయిందంటే సినిమా రిలీజ్ కూడా ఎక్కువ దూరం ఉండదు. ఇక అంటే రిలీజ్ కూడా దగ్గరలోనే ఉంది అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు. అంటే ఈ ఇయర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ ఇయర్లో అంటే అక్టోబర్, నవంబర్లోనే రిలీజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్లో ఎట్టాగో ఓజీ ఉంది కాబట్టి అక్టోబర్, నవంబర్లో, అక్టోబర్ కూడా అవకాశం ఉండదు, నవంబర్లో రిలీజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వరకు. ఓకే సార్, ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనేది హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది అని చెప్పేసి నాకు న్యూస్ వచ్చింది కదా సార్. సో ఖచ్చితంగా ఇదంతా కంప్లీట్ అయిపోతే, అంటే షూట్ మొత్తం కంప్లీట్ అయ్యి విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే సో మనకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా అది నవంబర్, డిసెంబర్లో రిలీజ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అదే క్లైమాక్స్ కూడా నటకంఠ మాస్టర్ ఆధ్వర్యంలో క్లైమాక్స్ సన్నివేశాలు చేశారని చెప్పి
వార్త వచ్చింది. ఓకే, ఇది ఎంత బడ్జెట్లో తీస్తున్న మూవీస్? బడ్జెట్ పరంగా అంటే ఇప్పటికి డిలే అయింది కదా, డిలే అవడం వల్ల బడ్జెట్ పెరుగుతుంది. కానీ జనరల్గా ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు, హరిహర వీరమల్లు లాగా భారీ బడ్జెట్ సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో పవర్ స్టార్ సినిమాలు గతంలో ఎలా ఉంటాయో అలాంటి సినిమాలే. ఓకే, నార్మల్. అది ఇక ఓజీ ఎట్టాగో సెప్టెంబర్ 25 అయిపోతుంది కాబట్టి ఓజీ పరంగా మనకు అది ఉంది. అది సెప్టెంబర్ 25నే కన్ఫామ్గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిలీజ్ డేటు ఇవన్నీ వచ్చే అవకాశాలు, త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, అలాగే ఓజీకి సంబంధించిన అప్డేట్స్ కొన్ని చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? ఓజీ పరంగా చెప్పాలంటే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఆయనే చెప్పారు కాబట్టి, ఇక విఎఫ్ఎక్స్ వర్క్ ఓజాస్ గంభీర్ అనే ఫ్యాక్షనిస్ట్ పాత్ర, మాఫియా డాన్ పాత్రని ఆయన పోషిస్తున్నారు. గతంలో గని అనే పాత్రని ఆయన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మనకి బాలు మూవీలో ఆ గని పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవును, ఆ తరహాలోనే ఓజాస్ గంభీర్ అనే పాత్ర, ఓజీ అంటే అది షార్ట్ కట్లో ఓజీగా చెప్తున్నారు. ఒక గ్యాంగ్స్టర్, మరి అది మాస్ పాత్ర, ఖచ్చితంగా అది మాస్కి రీచ్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఓకే, హరిహర వీరమల్లు ప్యాటర్న్ వేరు, ఈ ఓజీ ప్యాటర్న్ వేరు. ఇది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఉస్తాద్ భగత్ సింగ్ అనేది కూడా. సో అంటే ఇప్పుడు వచ్చే 2 మూవీస్ కూడా ఆల్మోస్ట్ పోలీస్ ఆఫీసర్కి దగ్గరగా ఉన్న పాత్రలే కదా. ఒకటి గ్యాంగ్స్టర్, ఒకటి పోలీస్ ఆఫీసర్. సార్, హరిహర వీరమల్లు మూవీ అనేది రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిపోయి మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అవుతుంది కాబట్టి కలెక్షన్ పరంగా ఎలా ఉంది సార్? అది కలెక్షన్స్ పరంగా ఏంటంటే క్రైమ్ అయిపోయి డల్ అయిపోతాయి ఎప్పుడైనా సరే. ఆదివారం వరకు కలెక్షన్స్ పర్లేదు, కానీ అయితే 200 కోట్లు కొలగొడుతుంది అనుకున్న సినిమా ఆదివారం కల్లా 200 కోట్లు వస్తాయి అనుకున్న సినిమా అవును రాలేదు. అంటే బుకింగ్స్ అని ముందే అయిపోయాయి కదా. అయినా కానీ క్యాన్సిలేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సినిమా కొద్దిగా మిక్స్డ్ టాక్ రావటం, సెకండ్ హాఫ్ మీద విమర్శలు రావడంతో అనుకున్న కలెక్షన్స్ అయితే రాలా. దాంతో కొన్ని సినిమాలో సయారా ఒకటి, మహావతార్ నరసింహ ఒకటి, ఇవి డామినేట్ చేసినాయి, ఇవి దూసుకెళ్తున్నాయి. ఆటోమేటిక్గా 2 సినిమాలు ఆల్టర్నేటివ్ ఉండేసరికి కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు కూడా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక 120 కోట్లు గ్రాస్ వచ్చింది, అంటే 65 కోట్లు షేర్ వచ్చిందని చెప్తున్నారు. అట్లా షేర్ వస్తే ఇది ప్రాజెక్ట్ సేఫ్ కాదు. ఇంకా 50% కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆ 50% కలెక్షన్స్ ఈ వారం రాబడతారా అంటే కింగ్డమ్ సినిమా ఉంది, ఓ పక్క రాబోయే సినిమా కింగ్డమ్ ఉంది, మరి ఓ పక్కన ఈ సినిమాలో మహావతార్ నరసింహ, సయ్యారా ఇవన్నీ దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్యలో కొంత ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా కలెక్షన్ మీద పడింది. సార్, మొత్తానికైతే ఈ మూవీలో నిర్మాత బయటపడ్డట్టే లేనట్టే సార్? నిర్మాత కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే ఈ కలెక్షన్స్ సరిపోవు, కలెక్షన్స్ డ్రాప్ అయిపోయినాయి. 30% ఆక్యుపెన్సీ నమోదవుతుంది కాబట్టి ఖచ్చితంగా నిర్మాత బయటపడటానికి ఆ మాత్రం ప్రమోషన్స్ ఉండబట్టి ఆ మాత్రమైనా వచ్చింది. 50% కలెక్షన్స్ అయితే రాబట్టగలిగారు. అంటే పవర్ స్టార్ ముందుకు వచ్చి చేయటం వల్ల ఇంకా 50% కలెక్షన్స్, ఇంకొక 65 కోట్లు రాబడితే ఖచ్చితంగా నిర్మాత సేఫ్గా ఉండేవాడు. ఎందుకంటే బయ్యర్లు కూడా బయటపడాలి కదా, అప్పుడు బయ్యర్ల పరంగా ఒత్తిడి రాకూడదు నిర్మాత మీద. ఇలాంటి అంశాలన్నీ ముడిపడి ఉంటాయి. ఏదేమైనా వీరమల్లు ప్రాజెక్ట్కి కొంత ఈ మహావతార్ నరసింహ, రాబోయే కింగ్డమ్ ఈ ఎఫెక్ట్ అయితే ఈ వారం పడుతుంది. ఖచ్చితంగా వీరమల్లు సినిమా మీద ఈ సినిమాల ప్రభావం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఓకే సార్, హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన, అలాగే ఉస్తాద్, ఓజీ, ఈ 3 మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు క్లియర్గా వివరించారు. నమస్కారం. నమస్తే అమ్మ.